ఏ రజనీ, ఏంటి ప్రాక్టీస్ చేస్తున్నావు? ఇల్లంతా దోచేద్దావునా? అయ్యి బాబాయ్, నేను అప్పుడే చెప్పాను కదండి, పర్సనల్ గా నా క్యారెక్టర్ మంచిదని. బ్లేడ్ కనబడితే చాలండి, నా చెయ్యి ఊరుకోదండి. అంతేనండి. నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, నాన్న పేరు నరసింహ, అన్న పేరు నరసింహ, తమ్ముడు పేరు నరసింహ, అమ్మ పేరు నరసం, అక్క పేరు నరసం, ఇల్లి పేరు నరసం. టమాటా కన్నపెట్టి గుజ్జంతా అలా లాగిస్తున్నావు? ఇంతకు ముందు ఏం చేసేవాడివి? గుడి బయట చెప్పులు తుడిచేవాడిని అండి, చిన్నపిల్లల క్యారేజ్ అందించేవాడిని, జేబురుమని ఎవరిని కింద పడేసుకుంటే అందించేవాడిని. అంతే కదండి. ఏం చదువుకున్నావు? డిగ్రీ అండి. ఏంది థర్డ్ డిగ్రీయా? ఇప్పుడు ఎందుకులేండి. ఒరేయ్, నీ గురించి పేపర్లో పడిందిరా. పూర్ణ మార్కెట్ కు కొత్తగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శివమణి గారు ఈ రోజు రౌడీల్ని గూండాల్ని పిలిపించి వారి వారి ప్రవృత్తులు మార్చుకోమని, పాత వృత్తులు విడనాడమని ఆదేశించారు. పలువురు హర్షం వ్యక్తం చేశారు. నిన్నే మొదలు పెట్టావా? మొదలు పెట్టినట్టు బాబు, ఆల్రెడీ సింగిల్ కోటింగ్ అయిపోయింది హాస్పిటల్ తప్ప. ఏంది? మీరు మెయిన్ క్యాండిడేట్ ను తీసారండి. వాడేవాడు? దత్తండి. ఏం చేస్తాడు? ఏం చేయడని అడగండి. మొన్న మీరందరికి వార్నింగ్ ఇచ్చారే, వాళ్ళందరికీ హెడ్ ఆడానండి. ఆడంటే మీ డిపార్ట్మెంట్ కి ఏదండి. వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలుసండి. పద చూపించు. ఎవరినండి? దత్తుగాడిని. దత్ ఎవరండి? రేయ్, చంపేస్తా. ఏమండే, ఏదో మీ ఇంట్లో పని చేస్తున్నావు కదా, అన్ని పనులు వాడుకోకూడదండి. రేయ్, పాతవి నీ మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయిరా? అయ్యా బాబోయ్, దత్ గారులండి, నాకు తెలియపోవడం ఏంటండి? పదని చూపిస్తానండి. ఏంట్రా అది? ఏంటిది? సారా. దత్తుగాడు ఎక్కడ? ఏయ్, లోపల బిజీగా ఉన్నాడు, ఏం కావాలి చెప్పు. ఏంట్రా గొడవ? అన్న, నీ అడ్రస్ చూపించకపోతే చంపేస్తా అని చెప్పాడు. ఎవడేడు? శివమణి అని కొత్తగా వచ్చాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. అన్న, నువ్వు ఏదో ఒకటి చేసే అన్నా అండి, ఏదో ఒకటి చేసే, నేను సైడ్ అయిపోతాను. నువ్వేనా? నిన్ను అందరిని పిలిచి వార్నింగ్ ఇచ్చావట. మీకేం పోయే కాలం వచ్చిందిరా? డ్యూటీలో రాగానే పెద్ద పోటగాళ్ళ సూపర్ బిల్డప్లు ఇస్తారు. ఇప్పటిదాకా యూనిఫామ్ వేసుకుని ఒక్కడు రాలేదు ఇక్కడ. నువ్వేం పెద్ద పుడింగివా? అంటే నువ్వు యూనిఫామ్ వేసుకుని వస్తే మనం భయపడి పారిపోతాం అనుకున్నావా? కనుక్కో, తెలుసుకో. నేనెవరో తెలుసుకొని ఇక్కడ రా. దత్తు దత్తు దత్తుగాడంటే పూర్ణం మార్కెటే కాదు, గాజువాకలు వెళ్ళి అడుగు, వాల్తెల్ వెళ్ళి అడుగు, సిరిపురం జంక్షన్ వెళ్ళి అడుగు. ఎవరిని అడిగేది లేదు. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. నేను మాట్లాడుతున్నా, పైకి వస్తున్నావు. ఆఫ్టర్ ఆల్ సర్కిల్ ఇన్స్పెక్టర్వి. ఏసీపీ తెలుసా నీకు? అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రతి శనివారం నా దగ్గర వచ్చి మన తాగెళ్తాడు. కృష్ణరావు తెలుసా నీకు? డీజీపీ తెలుసా? బెల్ట్ తిప్పా, షర్ట్ తిప్పుతా. పోలీస్ డిపార్ట్మెంట్కి నాకు ఇప్పుడు సంబంధం లేదు. నేను పోలీసు కాదు. నిన్ను రెండు పీకెళ్తా. ఇప్పుడు చెప్పు, కృష్ణారావుడు అప్పారావుడు ఏంది? దత్తు, నా సంగతి నీకు తెలియదు అనుకుంటా. నాకు కొంచెం మెంటల్. ఇలా ఉతికేస్తున్నాడేటి? అనవసరంగా నేను పార్టీ మార్చానేటి? రేపటి నుంచి అన్ని వదిలే. రేపటి నుంచి మళ్ళీ పెట్టుకుంటా. ఏం చేస్తావు? నేను డ్యూటీలో జాయిన్ అయి 4 ఏళ్ళైంది. 8 సెంటర్లు మారాను. ఏ సెంటర్ కన్నా ఫోన్ చేయి. శివమణిగాడు ఆపేమన్నాడు, పెట్టుకోవచ్చా అని అడుగు. ఒక్కడైనా సరే పర్వాలేదు, పెట్టుకోవచ్చు అంటే పెట్టుకో. ఆ తర్వాత నీ సైడ్ కూడా రాను. నేను డ్యూటీలో జాయిన్ అయి 8 సెంటర్లు మారాను. ఏ సెంటర్ కన్నా ఫోన్. శివమణిగాడు ఆనాడు పెట్టుకోవచ్చా అన్నాడు. ఒక్కడైనా సరే పర్వాలేదు, పెట్టుకోవచ్చు. ఆ తర్వాత నీ సైడ్ కూడా రాను. హలో, ఎస్ సార్. ఏమయ్యా, దత్తుగారి ఏరియాకి వెళ్ళి గొడవ పెట్టుకున్నావంట? దత్తుగారు కాదు సార్, దత్తుగాడు అనే గుండా దగ్గరికి వెళ్ళా. అసలు ఏమనుకుంటున్నావా నువ్వు? వెనక ముందు చూసుకోక్కర్లేదా? నీ ఇష్టం వచ్చిన తగలబెట్టేటనా? ఇష్టం వచ్చినవి కాదు, ఇష్టం లేనివి.
సారా గుడంబ డ్రగ్స్ చెత్త చెదారం ఇవన్నీ తగలబెట్టా. అయినా నువ్వు ఒక్కడే వెళ్ళటం ఏంటయ్యా? డిపార్ట్మెంట్కి తెలియజేయాలి, రేట్ చేయాలి, పట్టుకోవాలి, కేసు పెట్టాలి. దీనికంతా ఓ వ్యవహారం ప్రాసెస్ ఉన్నాయి. ఇవన్నీ చేయకుండా నీ ఇష్టం వచ్చినట్లు. ఎంత ఇస్తున్నాడు ఆ? దత్తుగాడు? మీకు ఎంత ఇస్తున్నాడు? ఏంటయ్యా ఏంటి నువ్వు మాట్లాడేది? వాడు మీ గురించి ఏమంటున్నాడో తెలుసా సార్ మీకు? ప్రతి శనివారం మీ ఏసీపీ గాడు నా దగ్గరకు వచ్చి మందు కొడుతున్నాడని చెప్తున్నాడు. సిగ్గులేదు సార్ మీకు? డిగ్రీ గాడు నాకేం సిన్సియారిటీ ఉంటే ఐపీఎస్ మీకెంత సిన్సియారిటీ ఉండాలి? ఏంది ఏంటయ్యా మీ సిన్సియారిటీ? ఏం చేయగలరు? మాకు తెలీదా? మాకు చేత కదా. చేత కాదు, నిజంగా మీకేం చేత కాదు. నేను ఇలాగే ఉంటా, ఇలాగే చేస్తా, మీరు అలాగే ఉండండి. ఏం చేస్తావా? ఏం చేస్తావు? వీళ్ళెందుకు వచ్చారు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఈ ప్రెస్ మీట్ దేనికి సార్? నీది పూర్ణ మార్కెటేనా? అవును సార్. పూర్ణ మార్కెట్ దాదా పేరేంది? దత్తు సార్. వాడు రైట్ హ్యాండ్, భద్రం సార్. లెఫ్ట్. సూరిగాడు, సీనిగాడు, సత్తిగాడు సార్. పూర్ణ మార్కెట్ సిఐ పేరు తెలుసా? తెలీదు సార్. వీడు మీ ఎస్ఐ. వీడి పేరు మీకు తెలుసా? తెలీదు సార్. అందుకే ప్రెస్ మీట్. ఏంది? అర్థమైంది సార్. నా పేరు శివమణి, పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్. ప్రాబ్లం ఏంటంటే పోలీస్కి పబ్లిక్కి మధ్య రిలేషన్షిప్ చాలా తక్కువగా ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే సరిగ్గా రియాక్ట్ అవ్వటం లేదు, న్యాయం జరగట్లేదు అని పబ్లిక్ ఫీల్ అవుతున్నారు. కానీ అది తప్పు. మేమున్నది మీకోసం. మీకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి. నా నంబర్ 9848022338. 9848022338. పూర్ణ మార్కెట్ ఏరియా చాలా చిన్నది. మీరెప్పుడు ఫోన్ చేసినా 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటా, 2 నిమిషాల్లో వస్తా. నేను ఎప్పుడు పూర్ణ మార్కెట్ లోనే ఉంటా, మీకోసమే ఉంటా. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయండి. మేము ఉన్నదే మీకోసం. ప్రభుత్వం మాకు జీతాలు ఇస్తున్నదే మీకోసం. చూడు, పోలీసులు ఎంత ఫ్రెండ్లీ. నీ లైఫ్ లో ఎప్పుడైనా పబ్లిసిటీ దొరికిందా? హీరో అయిపోయాడు. నిన్ను లోపలేసి ఉంటే నేను కూడా హీరో అయ్యావండి. అంతేగా నాటి కంట్రోల్ చేయలేవు. ఏంటి కంట్రోల్ చేసేది? గట్టిగా మాట్లాడితే చేయి చేసుకుంటాను డౌట్ వేసింది. అయినా వాడు పోలీస్ అంటే చిచ్చే, వాడు గుండా. వాడి గురించి ఆలోచిస్తూ వేస్ట్. ఏం వేస్ట్? నువ్వు మానే, నేను ఆడి గురించి ఆలోచించాలి. నువ్వు తాగు తాగు. తాగుతానులే. శివమణి 9848022338. ఎనీ ప్రాబ్లం, ల్యాండ్ ప్రాబ్లం, ఇంటి ప్రాబ్లం, ఎవరైనా దొంగతనం చేసినా, ఆడపిల్లని సతాయించినా, గుండాగిరి చేసినా వెంటనే నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే వచ్చేస్తావా? ఫోన్ చేయగానే వచ్చేస్తాడా అని డౌట్లొద్దు. మాకు జీతం ఇస్తున్నదే అంతా మీకోసం. కబుర్లు. కబుర్లు చెప్తున్నానని అనుకోవద్దు. నిజంగానే వస్తా. వీడెవడ్రా బాబు? వీడెవడ్రా బాబు కోతలు కోస్తున్నాడని మీరు అనుకోవద్దు. మీతో ఇంటరాక్షన్ కోసమే ఇంటర్వ్యూ. నేను మీ ఫ్రెండ్ని. ఎక్కడో చూశాను. ఆడియో షాప్. అతను పోలీస్ ఆఫీసరా?